ఎస్వి యూనివర్సిటీలోని అనుబంధ ఇంజనీరింగ్ కళాశాలలోని త్రిబుల్ ఈ విభాగానికి సంబంధించి డిపార్ట్మెంట్ హెడ్ అయిన చెంగయ్య కళాశాలలో మత ప్రచారం చేస్తూ అన్యమత ప్రచారం చేయడం కాక విద్యార్థులను బెదిరిస్తున్నాడంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బజరంగ దళ విద్యార్థులు ఇక్కడికి వచ్చి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు బయటకు వచ్చారు. అయితే విద్యార్థి సంఘాలు ఏదైతే బజరంగ దళ కార్యకర్తలు ఇతను చేసిన వ్యవహారాన్ని తీవ్రంగా అధిక్షేపిస్తూ ఆయన అడగడంతో అతను పూర్తి స్థాయిలో తాను విద్యార్థుల కోసమే చేశాను, విద్యార్థులను మంచి మార్గంలో నడపడానికి ఈ విధంగా ప్రచారం చేస్తున్నానంటూ చెప్పుకొచ్చిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. కళాశాలలో ఈ విధంగా అన్యమత ప్రచారం చేయడం తప్పు అయినప్పటికీ ఎందుకు చేస్తున్నాడో ఆయనకు తెలియని వ్యవహారం. మొత్తం మీద ఇక్కడ చెంగయ్య ఉన్నాడు, ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్, అసలు మీరు 2007 నుంచి ఇదే పని చేస్తున్నారు అంటున్నారు. సార్ లేదు సార్, 2007 నుంచి లేదు సార్. సార్, నా ఓపెన్ టెస్ట్ మని చెప్తున్నాను సార్. నేను ఒక హైందవ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిని. ఎందుకు అన్యమత ప్రచారం మీ ఆడియో లీక్ అయింది? అది ఎవరు తీసుకున్నారు మరి నాకైతే తెలీదు. మీరు మాట్లాడలేదా? నేను మాట్లాడలేదు. అంటే మాట్లాడానంటే క్లాసులో హ్యూమన్ వాల్యూస్ గురించి చెప్తుంటాను. హ్యూమన్ వాల్యూస్ గురించి చెప్పడం అంటే క్రీస్తును ఇతర మతస్థులను పొగడము, హిందూ దేవతలను తిట్టడమే. నాయన అంటే తిట్టడం కదా సార్. నాయన నా బ్రతుకు ఒకప్పుడు ఇది. ఎందుకంటే నా హస్తకృత్యములతో నా చేతులతో వినాయకుని విగ్రహాన్ని కూడా తయారు చేసుకున్నటువంటి నా చేతులు రోజంతా అమ్ముకొని ఈవినింగ్ వచ్చేటప్పటికి నాకు దొరికేటువంటి 700 రూపాయలు 400 రూపాయలకి సినిమా అవన్నీ కాదు. కానీ మీరు కాలేజీలో విద్యార్థులను కూడా ఇబ్బంది పెడుతున్నారంట, మతం మారండి అని చెప్తున్నారంట కదా, చర్చికి రవ్వండి అని చెప్తున్నారంట కదా. మీకు నచ్చితే సార్ నేను చెప్పుండేది వాళ్ళు రికార్డ్ చేసుకుంటే మీరు వెరిఫై చేసుకోండి. ఈ పుస్తకాలు ఇది నా వ్యక్తిగతంగా నేను చదువుకుంటున్నాను. అంటే నాకు నా ఆత్మీయ క్లాస్ లో ఆడియో మీది కదా, ఆ క్లాస్ లో ఆడియో మీది కదా, అది వాళ్ళు తీసుకుంటే నేను చెప్పింది ఒకటే, నాయన ప్లీజ్ వెరిఫై, డోంట్ బిలీవ్ బ్లైండ్లీ, యూ హ్యావ్ టు వెరిఫై అండ్ ఫాలో అని నేను చెప్పాను. దానికి నేను చెప్తున్నాను, మనకు ఇంటలెక్చువల్ నాలెడ్జ్ ఉంది, మనకు తెలివితేటలు కాదు, ఇంటలెక్చువల్ కాదు, మీకు అదే కాదు, ఇది ఆఫీస్ కదా, ఇక్కడ దేవుడు మీ వస్తుంది. మీ దేవుడు ఇక్కడ ఎస్వి యూనివర్సిటీ టీటీడీకి సంబంధించిన స్థలంలో నిర్మించిన భవనము, ఈ స్థలం అంతా అదే వెంకటేశ్వర స్వామి ఉన్నప్పుడు అసలు టీటీడీ నిధులతో కాలేజ్ అలాగే మీరు క్వశ్చన్ వినండి. టీటీడీ నిధులతో ఈ కాలేజ్ టీటీడీ నిధులతో ఏం నడవడం లేదు సార్. టీటీడీ నిధులతో నడవడం లేదు సార్. దిస్ ఈస్ ద యూజీసీ అండర్ స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్. నో ఫండ్స్ ఈట్ గెటింగ్ ఫ్రమ్ టీటీడీ. టీటీడీకి సంబంధం లేదా? లేదు అస్సలు. ఈ స్థలం ఎవరిది? ఈ స్థలం కూడా టీటీడీకి సంబంధించింది కాదు. ఇక్కడ ఉన్నటువంటి దాన్ని అక్కడ తీసుకునేసి వేదిక యూనివర్సిటీ అవన్నీ చేసుకుంటున్నారు. టీటీడీకి సంబంధమే లేదు ఈ కాలేజ్ సార్. వన్స్ అపాన్ ఏ టైం ఉండిందేమో. ఇప్పుడు టీటీడీకి కాలేజీకి సంబంధం లేదు. టీటీడీకి ఈ కాలేజీకి సంబంధమే లేదు సార్. ఏదైతే ఇక్కడ అన్యమత ప్రచారం చేసుకోవచ్చు, ఆయన గదుల్లో ఏదైతే దేవుడు అన్యమత ప్రచారానికి సంబంధించిన పోస్టర్స్ కూడా పెట్టాడు. అదేవిధంగా మొత్తం మీద చూస్తే ఈ కళాశాలకు టీటీడీకి ఎలాంటి సంబంధం లేదు. మొత్తం మీద చూస్తే గందరగోళంగా ఉంది. ఇక్కడికి పోలీసులు చేరుకున్న పరిస్థితి. అయితే మొత్తం మీద కళాశాలలో తాను విద్యార్థులు మంచి సత్ప్రవర్తన కోసమే ఈ విధమైన ఏదైతే ఈ విధంగా నేను చేశానంటూ కూడా చెప్తున్నాడు ప్రొఫెసర్ చెంగయ్య గారు. అయితే విద్యార్థులను అన్యమత ప్రచారం గురించి తరగతి గదుల్లో చెప్పడం తప్పైనప్పటికీ తన వాదన కరెక్టేనంటూ చెప్పుకొస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఇక్కడ పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉంది. ఏదైతే బజరంగ దళ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహావేశాలతో ఆయన గదిని ఏదైతే ముట్టడించిన పరిస్థితులు మొత్తం మీద వివాదం కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. తిరుపతి ఎస్వి యూనివర్సిటీ పరిధిలోని ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్న త్రిబుల్ ఈ ఫ్యాకల్టీ అయిన చెంగయ్య కళాశాలలోనే ఏకంగా అన్యమత ప్రచారం చేస్తూ హిందూ దేవతలను కించపరుస్తున్న ఒక ఆడియో బయటకు వచ్చింది. దీంతో ఈ విషయాన్ని వీసీ అప్పారావు దృష్టికి ఏదైతే బజరంగ దళ కార్యకర్తలు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా గతంలో కూడా ఇదే విధంగా ఆయన వ్యవహరించాడంటూ వీసీకి గతంలో కూడా ఫిర్యాదులు వచ్చాయని వీసీ